హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశము జనసేన ఉమ్మడి జెండా సభ సక్సెస్ఫుల్గా జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో జనాభా రావటం ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ ఒక దిశానిర్దేశం చేయడంలో ఫెయిల్ అయింది తెలుగుదేశము జనసేన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటిది. నాలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడితే వాళ్ళకి అంగీకారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఈ జెండా సభ 2024 ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటిది తెలుగుదేశం జనసేన పార్టీ. మరి ఈ అత్యంత కీలకమైనటువంటి బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత నారా లోకేష్ ఎందుకు పాల్గొనలేదు? ఏం రాష్ట్రంలో లేరా, దేశంలో లేరా, అందుబాటులో లేరా అని అనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళారు, ఏదైనా పని మీద ఉన్నారు అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఆయన మంగళగిరిలోనే ఉన్నారు. మంగళగిరిలో ఆ వార్డులు వాటికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లతో ఒక మీటింగ్ పెట్టుకున్నారు, వాళ్ళతో మాట్లాడారు. ఇవన్నీ కూడా ఆయన మంగళగిరి తన సొంత నియోజకవర్గంలో. తాడేపల్లి కూడా ఇక్కడే పక్కనే జరిగింది మీటింగ్. మరి ఎందుకు నారా లోకేష్ హాజరు కాలేదు? నారా లోకేష్ హాజరు కావద్దు అని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారా? ఇది నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపించేటువంటి అంశం కాబట్టే నేను దీన్ని చర్చిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈ రోజున జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇప్పుడు సీట్లు ఇవ్వటంలో కానివ్వండి, రాజకీయ నిర్ణయాలు తీసుకోవటంలో కానివ్వండి, అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుగుదేశం పార్టీలో ఈ నిర్ణయాధికారంలో నారా లోకేష్కి అంతే ప్రాధాన్యత ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మరి అలాంటి నారా లోకేష్ని 2024లో తెలుగుదేశం జనసేన పొత్తులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి జెండా సభకి ఎందుకు హాజరు కానివ్వకుండా నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు? మరి ఎందుకు నారా లోకేష్ ఈ నిర్ణయాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాన్ని అంగీకరించారు? దీనికి కారణం ఏంటి? ఇది ఇటు తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతుంది, మిగతా రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి అంశం. తెలుగుదేశంలో భవిష్యత్తు నేత నారా లోకేషే. ఆయనతో కలిసి ఉంటే మన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని చాలామంది భావిస్తారు. ఆయన ఫాలోయర్స్ కూడా కొంతమంది ఇప్పుడు సీట్లు కావాల్సినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది నారా లోకేష్ దగ్గరికి వెళ్తున్నారు. నారా లోకేష్ టిక్కు పెట్టినటువంటి సీటు కన్ఫామ్గా వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా తెలుగుదేశం పార్టీలో. మరి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి నారా లోకేష్ని ఎందుకు జెండా సభలో పక్కన పెట్టారు? చంద్రబాబు నాయుడు భయం ఒకటే. ఆ భయం ఏమిటి అని అంటే, నారా లోకేష్ మొన్న యువగళం ముగింపు సభ, నవశకం బహిరంగ సభ జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా అతిథిగా పిలిచారు. ఆ సందర్భంగా నారా లోకేష్ చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమైంది? ఇంటర్వ్యూలు ఇస్తారు, ప్రచారం ఇవన్నీ కూడా అవసరమే. ఏం మాట్లాడారు? తెలుగుదేశం జనసేన గెలిస్తే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించాడు, ఈ విషయంలో నో యాంబిక్యూటీ అని మాట్లాడేసి, ఇది తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో ఒక రకంగా బీటలు వారేటువంటి పరిస్థితి వచ్చింది. జన సైనికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన నేతలందరూ కూడా ఇది సరైనటువంటిది కాదు, నారా లోకేష్ ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓని నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం మీద మాట్లాడాడు. ఎందుకోసమనంటే నారా లోకేష్ గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, పెద్ద పార్టీలో ఉన్నాడు, అందుకనే మా పొత్తు విషయంలో పాపం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు, అందుకనే ముఖ్యమంత్రి అది ఇదని, నేను బాధ్యత ఉన్నది కాబట్టి నేను ఏం మాట్లాడటలేదు అనేటువంటిది ఒక హెచ్చరికలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. దీంతో నారా లోకేష్ని గిన ఈ వ్యవహారాల్లో ఎంటర్ చేస్తే అసలుకే ఎసరు వస్తుంది అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు ఆందోళన గురయ్యాడు. మీరు గమనించండి, మొన్న జనవరిలో జరిగినటువంటి ఒక ఆదివారం 2 రోజుల పాటు, అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటానికి ముందు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే రోజు 2 సార్లు మీట్ అయ్యారు. ఒకసారి 3:30 గంటలు, ఒకసారి గంట. అప్పుడు కూడా ఎవరిని, వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ని కూడా లోపలికి సమావేశంలోకి రా ఆ జాగ్రత్తలు తీసుకో. అంటే నారా లోకేష్ కింద వస్తే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినా,
లేక నారా లోకేష్ యొక్క ప్రజెన్స్, ఆయన ఉన్నటువంటి అంశాన్ని కూడా జన సైనికులు అంగీకరించటం లేదు, జనసేన ఒప్పుకోవటం లేదు అనేటువంటిది స్పష్టమైంది. ఈ సభలో నారా లోకేష్ పాల్గొనడానికి వీల్లేదు అని కూడా ఒకవేళ మా జన సైనికులందరూ ఇలా కోరుకుంటున్నారు, జనసేన పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు, మీరు నారా లోకేష్ని సభకు రానివ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వస్తే నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక అల్టిమేటం ఏమన్నా జారీ చేశాడేమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలియదు. అల్టిమేటం జారీ చేసేయడం అంత ధైర్యం ఉంటుంది పవన్ కళ్యాణానికి నేను అనుకోను, కానీ కనీసం రిక్వెస్ట్ అని చేసి ఉంటాడు. అందుకనే ఉన్నటువంటి పొత్తు ఇది వ్యవహారము బీజేపీ వాళ్ళది ఏం తేల్చట్లేదు ఇప్పటికీ కూడా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో విభేదాలు అయితే ఎట్లా? ఈయన భవిష్యత్తు రాజకీయ సంఘం తర్వాత ఈ 2024లో అసలు తెలుగుదేశం పార్టీ గెలవటం ముఖ్యం కదా. అసలు ఈ పొత్తు కూడా పటాపంచలు అయితే ఎన్నికలకు ముందే అసలుకే ఎసరు వస్తుంది. అయ్యా మహాప్రభు నువ్వు దూరంగా ఉండని తన కుమారుడైనటువంటి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు దండం పెట్టి వేడుకున్నాడేమో. ఎందుకంటే నారా లోకేష్ రాజకీయ ప్రవేశాన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. వాళ్ళ కుటుంబంలో ఒత్తిడి మేరకు చంద్రబాబు నాయుడు అంగీకరించారంటారు. ఇప్పుడు నారా లోకేష్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు నాయుడు ఇన్ని త్యాగాలు వస్తుంది, బీజేపీ వాళ్ళ పొత్తు గురించి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది ఒక అంశం. మరి అయినా ఇలాంటి సభలోకి రానివ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండో అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు తర్వాత కాబోయే ముఖ్యమంత్రి వారసుడు తెలుగుదేశం పార్టీకి ఒక పార్టీ గెలిస్తే నారా లోకేష్ అనేటువంటి. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నటువంటి జనసైనికులు ఏం కోరుకుంటున్నారు? మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, కనీసం చంద్రబాబు నాయుడు తర్వాత ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళలో 1 ఏడాదో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మీరు తీసుకొచ్చి నారా లోకేష్ని హైలైట్ చేశారనుకో, నారా లోకేష్ని హైలైట్ చేస్తే కాబోయే ముఖ్యమంత్రి అవుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్, మరి ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి. ఈ విధమైనటువంటి అనుమానాలు, అపోహలు ఇవన్నీ కూడా జన సైనికులు మరింత పెరిగేటువంటి ప్రమాదం. ఇప్పటికే అసలు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కావట్లేదు అనే ఒక ఆందోళన తెలుగుదేశంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నారా లోకేష్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అసలు కేసరి వస్తాయి అనేటువంటి దాని మీద నారా లోకేష్ని బైకాట్ చేసినట్టుంది.